1987 అనేది టాలీవుడ్‌లో ఎంతో ప్రత్యేకమైనటువంటి సంవత్సరాలలో ఒకటి. ఎందుకంటే, ఆ ఏడాది టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎంతోమంది హీరోల చిత్రాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. అయితే అప్పటికి ఫామ్‌లో ఉన్నటువంటి టాప్ స్టార్స్ మాత్రం ముగ్గురే. వాళ్ళే సూపర్ స్టార్ 'కృష్ణ' గారు, మెగాస్టార్ 'చిరంజీవి' గారు అండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. వీళ్ళ ముగ్గురు సినిమాలే ప్రథమంగా ఆ ఏడాది ప్రేక్షకుల్ని ఆకర్షించాయనే చెప్పాలి. అలా ఆ ఏడాది వీళ్ళ కెరియర్‌లో వీళ్ళకి దక్కినటువంటి హిట్స్, ఆ ఇయర్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి వీళ్ళ సినిమాల్లో ఏ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధించిందో అండ్ వీళ్ళ ఏ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ ఆ ఏడాది టాప్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్‌గా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీళ్ళ ముగ్గురిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. సూపర్ స్టార్ 'కృష్ణ' గారు హీరోగా, డైరెక్టర్ 'కేఎస్ఆర్ దాస్' డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి యాక్షన్ ఫిల్మ్ 'ముద్దాయి' 1987లో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా 1982లో రిలీజ్ అయినటువంటి ఒక కన్నడ సినిమాకి ఒఫిషియల్ తెలుగు రీమేక్. 'కేఎస్ఆర్ దాస్' గారు అండ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ తెలుగు నేటివిటీకి అండ్ సూపర్ స్టార్ 'కృష్ణ' గారి ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథని చేంజ్ చేశారు అండ్ తెరకెక్కించడం మొదలుపెట్టారు సూపర్ స్టార్ 'కృష్ణ' గారు హీరోగా. ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్స్‌గా విజయశాంతి గారు అండ్ రాధ గారు నటించడం అనేది జరిగింది. శ్రీ బాలాజీ ఆర్ట్ మూవీస్ అనే బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు మేకర్స్. సినిమాటోగ్రాఫర్ పుష్పాల గోపీకృష్ణ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ పి. వెంకటేశ్వరరావు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించారు. అలా జూలై 3, 1987లో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా 'కృష్ణ' గారి కెరియర్‌లో కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ సక్సెస్‌ని సాధించి, బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ వర్డిక్ట్‌ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా సూపర్ స్టార్ 'కృష్ణ' గారి ఫ్యాన్స్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. ఆయన దగ్గర నుండి వచ్చినటువంటి ఈ యాక్షన్ ఫిల్మ్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో 'కృష్ణ' గారి నటన అండ్ పెర్ఫార్మెన్స్ ఆయన ఫ్యాన్స్‌కి ఎప్పటికీ ఫేవరెట్ లిస్ట్‌లో ఒకటిగా నిలిచిపోయేలా మార్చాయి ఈ సినిమాని. ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్‌ని సాధించినటువంటి ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అవ్వడం విశేషం. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక ఇదే ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మరొక ఫిల్మ్ మెగాస్టార్ 'చిరంజీవి' గారు హీరోగా, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్‌లో తెరకెక్కిన 'పసివాడి ప్రాణం'. మెగాస్టార్ 'చిరంజీవి' గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాని కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేయగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని కూడా ఆయనే అందించడం అనేది జరిగింది. ఇక సినిమాలో డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి అండ్ మెగాస్టార్ 'చిరంజీవి' గారి ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేసింది రైటర్ జంధ్యాల గారు. ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ అనేది మలయాళం ఫిల్మ్ మేకర్ ఫాజిల్ అందించారు. మలయాళంలో డైరెక్టర్ ఫాజిల్ గారి డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి మమ్మూటి గారు హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్‌కి ఒఫిషియల్ తెలుగు రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్‌కి తగ్గట్టుగా తెలుగులో మార్పులు చేసి చిత్రీకరించడం అనేది జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ సుమలత గారు ఆయనకి హీరోయిన్స్‌గా నటించారు. ఇక ఈ సినిమాలో రఘువరన్ గారు విలన్‌గా యాక్ట్ చేయగా, ఈ సినిమానే బ్రహ్మానందం గారికి మొదటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఆయన మొదటిసారి స్క్రీన్‌పై కనిపించినటువంటి సినిమా ఈ సినిమానే. సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ ఎం. వెల్లయ్య స్వామి. మ్యూజిక్ డైరెక్టర్ కె. చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించగా, ఈ సినిమా సక్సెస్‌లో మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా 1987 23 జూలైన ఆడియన్స్ ముందుకొచ్చింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్‌ని సాధించిందనే చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లోనే. ఓపెనింగ్ డే నుండే పాజిటివ్ టాక్‌ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా ఆడియన్స్‌ని అండ్ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్‌ని ఎంతగానో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన చేసినటువంటి బ్రేక్ డాన్సింగ్ అనేది
ఆడియన్స్‌ని షేక్ చేసిందనే చెప్పాలి. కేవలం ఆడియన్స్‌ని మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ని కూడా షేక్ చేసి రికార్డులు బద్దలుగొట్టింది ఈ ఫిల్మ్. ఈ సినిమా దాదాపు 38 సెంటర్స్‌లో 100 రోజుల రన్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అండ్ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4.75 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని వరలవడిగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. ఇక 'నందమూరి నరసింహం' బాలకృష్ణ గారి దగ్గర నుండి ఈ ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ 'మువ్వ గోపాలుడు'. 1986లో వచ్చినటువంటి ఒక తమిళ్ ఫిల్మ్‌కి ఈ సినిమా ఒఫీషియల్ తెలుగు రీమేక్. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి జీఎం కుమార్ లావింగ్స్టన్ స్టోరీని అందించడం అనేది జరిగింది. డైరెక్టర్ ఎస్. గోపాల్ రెడ్డి గారు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు. బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ శోభన గారు ఆయనకి హీరోయిన్స్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ కె. సత్యం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవన్ ఈ సినిమాకి మ్యూజిక్‌ని అందించారు. అలా 138 నిమిషాల లెంగ్త్‌తో 1987 19థ్ మేన ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ని సాధించి డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాలకృష్ణ గారు ఎన్నో ఫ్లాప్స్‌ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిని దాటుకొని ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినాతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్‌గా నిలిచింది ఈ సినిమా. 1986లో డబుల్ హ్యాట్రిక్ సక్సెసెస్‌తో రికార్డ్స్‌ని క్రియేట్ చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ 1987 అనేది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అయినా సరే ఓవరాల్‌గా ఆ ఏడాదికి గాను 'నందమూరి నరసింహం' బాలకృష్ణ గారికి దక్కినటువంటి వన్ అండ్ ఓన్లీ హిట్ ఫిల్మ్‌గా ఈ సినిమా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మిగతా సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్‌గా, యావరేజెస్‌గా నిలిచాయి అంతే. ఇక సక్సెస్ రేషియో బట్టి గనక మనం చూసినట్లయితే, ఈ ఏడాది ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి 'పసివాడి ప్రాణం'. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, ఆ ఏడాది మన టాలీవుడ్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం మాత్రమే కాకుండా, టాలీవుడ్ చరిత్రలోనే అప్పటి వరకు లేనటువంటి కలెక్షన్స్‌ని సాధించి, హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్‌గా నిలిచింది. ఇక ఆ ఏడాది సూపర్ హిట్ సినిమా విషయానికి వస్తే, సూపర్ స్టార్ కృష్ణ గారి 'ఉద్దాయి' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచి, మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత మరొక బిగ్ హిట్ సాధించినటువంటి హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారికి రికార్డ్‌ని తీసుకొచ్చింది 'ముద్దాయి' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచి, ఇక థర్డ్ ప్లేస్‌లో బాలకృష్ణ గారి 'బువ్వ గోపాలుడు' సినిమా హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. అయితే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినటువంటి సూపర్ స్టార్ మూవీస్ ఈ మూడే అని చెప్పుకోవాలి 1987లో. మరి ఈ 3 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.